డెలివరీ తీసేసి ఆపేసాం. అసలు ఆ మహిళలు, ఆ వృద్ధులు, ఆ వికలాంగులు ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి క్షోభం అనిపిస్తున్నారో నీ కూటమిలో ఉన్నటువంటి నీ కార్యకర్తల ద్వారా ఎప్పుడైనా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసావా? వాళ్ళు ఉన్నటువంటి ఆ మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? ఎప్పుడు లేదే, ఎప్పుడు అలవాటే లేదు. ఎన్నికలకు ముందు ఒక పాట పాడతావు, ఎన్నికలకు ముందు ఒక రకమైనటువంటి గీతం పాడతావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక గీతం పాడతావు. ఎన్నికలకు ముందేమంటావు, నేను సంపాదిస్తాను, సంపద సృష్టిస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగ వృత్తిని ఇస్తాను, 3,000 మహిళలకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తాను, నా చెల్లాయిలు, నా అక్కలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి మీరు రావచ్చు అన్నటువంటి హామీలన్నీ ఇచ్చావు. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఏ ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చడానికి ప్రయత్నించు. అంత మోసం దగ ఒక వెన్నుపోటు రూపంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు. ఏంటి ఇదంతా? ఈ రకమైనటువంటి పాలన వలన ప్రజలు విసుగు చెంది ఈ ప్రభుత్వానికి అనేక శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో మేము చూస్తున్నాం. తప్పు చంద్రబాబు నాయుడు గారు. ఒక సంక్షేమ రాజ్యంగా 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఏ బాధాతత్వ హృదయంతో ఉన్నటువంటి వాడు కానీ, లేకపోతే నాకు ఇది అందలేదు, నాకు ఇది రాలేదు, నాకు ఇది నా బిడ్డలకి ఈ ప్రోత్సాహకాలం నాకు అందడం లేదన్నటువంటి ఒక్క నిరసన కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాలన ఎక్కడ కూడా రాలేదు ప్రజల్లో. మీ యొక్క అబద్ధ ప్రచారాలు సరిపోయాయి. ఎక్కడ ఏం జరిగినా నీకేదో నష్టం వచ్చేసింది, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో నష్టం వచ్చేసింది అనే రీతిలోనే నువ్వు లా అండ్ ఆర్డర్ని ఎప్పుడైనా ఏదైనా చిన్న విఫలం అవుతే, ఎక్కడైనా చిన్న వైఫల్యం చెందితే ఆ వైఫల్యాన్ని పెద్ద దసరాగా తీసుకుని ఆనాటి ప్రభుత్వాన్ని నిరంతరము విమర్శిస్తూ వెళ్ళినటువంటి ధోరణి నువ్వు కనపరిచవే తప్ప మరి ఆనాడు ఇచ్చినటువంటి హామీల మేరకు ఈనాడు ఎక్కడా కూడా నీ ప్రభుత్వం నువ్వు చెప్పినటువంటి మాటను అమలు చేస్తూ ఏదైతే రైతాంగం కానీ, వ్యవసాయ కూలీలు కానీ, వాలంటీర్స్ కానీ, వాలంటీర్కి కూడా నువ్వు మోసం చేసావు కదా. పాప వాలంటీర్లు అన్నటువంటి వాళ్ళు 5,000 రూపాయలతో చక్కగా ఇంట్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ముసలి వారు ఉన్నా, ఎవరున్నా వాళ్ళకి చక్కటి వైద్య ఫెసిలిటీస్ కోసం వాళ్ళు అడ్వైజ్ చేసేవారు. వాళ్ళు ఏం చేయాలో అది చేయడానికి ప్రయత్నించేవారు. వాళ్ళ అవసరత ఏమవుతుందో, ఏ పథకాలు అయితే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఏదైతే అందాలో దానికోసం ప్రయత్నం చేసి ఆ వాలంటీర్లు మాకు ఒక వారధిగా ఉన్నారు ప్రభుత్వానికని ఆ లబ్ధిదారులకి మధ్య నుండి అన్నీ చేసి పెట్టారు వాళ్ళు. అలాంటి వాలంటీర్లు నువ్వు తీసేసావు. 5,000 కాదు 10,000 ఇస్తానన్నావు. అది గొప్ప వెన్నుపోటుగా భావిస్తున్నారు ఇవాళ. అంటే ఏ కోణంలో చూసినా వెన్నుపోటే తప్ప ప్రజలకు ఏ రకమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అందించలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగులు ఉన్నారు, మంచి టెక్నోక్రాట్స్ ఉన్నారు, ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇలా ఇంకా 20 కన్నా ఎక్కువ లక్షల మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యావరేజ్ని తలుసుకుంటే ఈ మొదటి సంవత్సరంలోనే నువ్వు సుమారు ఒక 15 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇది కూడా మీరు గమనంలో పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి మోసాలకు ఒకసారి మీరు పరిశీలించుకుని యువత యొక్క భవిష్యత్తుకి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మీరు వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 2-3 రోడ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వచ్చిన వెంటనే పెద్ద ఆర్భాటంగా మీరు వచ్చిన తర్వాత పెద్ద ఆర్భాటంగా గ్రామానికి ఒక 2 రోడ్లు చెప్పి ఇచ్చారు మీరు. ఆ 2 రోడ్లకి ఇంకా పూర్తి కాలేదు. ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద రోడ్డుని నువ్వు ఎలాగ
విధ్వంసం చేసేసారో మీ మీ కార్యకర్తలు, మీ ఉద్యోగస్తులు, మీ శాసనసభ్యులు. నేనే వందలాది మంది మా కార్యకర్తలతో వెళ్ళి అక్కడ నిరసన చేసి చూపించాం. ఇక్కడే విశ్వేశ్వరాయపురం ఉన్నటువంటి ఆ గ్రామంలో, అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లో మీరు వేసినటువంటి రోడ్లు నాణ్యతగా లేనటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత అక్కడ మేము ఉద్యమం చేస్తే మరలా తిరిగి రోడ్డు వేయించినటువంటి పరిస్థితులు కూడా రాజోలు నియోజకవర్గంలో మేము చూపించాం. అంచేత నువ్వు ఏదైనా ఒక గ్రామానికి 2, 2.5, 3 రోడ్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాం. మరి తతిబాబు ఎక్కడ సెక్రటరీపల్లి దగ్గర నుంచి అటు మామిడి కుదురు వరకు, సెక్రటరీపల్లి దగ్గర నుంచి ఇటు చాకలపాలు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు అవి. వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసావు. నూతన రోడ్డును ఎక్కడ వేయలేదు. 20-30 కిలోమీటర్ల రోడ్లు ఎక్కడ వేయలేదు. గ్రామానికి కనెక్టివిటీ రోడ్లను వేయలేదు. ఎక్కడ ఏ రకమైనటువంటి డెవలప్ నువ్వు చేయలేదు. ఆనాడు సచివాలయాలు కట్టించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. గ్రామం ఎంత అందంగా ఉన్నాయండి ఆ సచివాలయాలన్నీ, ఎంత అధునాతనంగా కట్టించారండి. హాస్పిటల్స్ అండి, రైతు భరోసా కేంద్రాలండి, అంగన్వాడీ భవనాలండి. ఏది ఎక్కడైనా ఒక అంగన్వాడీ భవనం కట్టావా? ఒక రైతు భరోసా భవనానికి ఎక్కడైనా రంగులు వేసావా? ఉన్నప్పుడు మేము కట్టేస్తే ఇవాళ రంగులైన వేసావా నువ్వు? ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ లేని పరిస్థితులు ఇవాళ. మా రాజోల్లో ఏరియా హాస్పిటల్గా పేరొందినటువంటి పెద్ద హాస్పిటల్ వెళ్ళేది, కనీసం సరైనటువంటి డాక్టర్ కూడా కరువు అయిపోయినటువంటి పరిస్థితులు ఈనాడు అక్కడ ఉన్నాయి. ఇలా ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా ఈ యొక్క మా ప్రాంతం, కోనసీమ ప్రాంతం అంతా ఫెయిల్.